హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై యూట్యూబ్ ఛానల్ కిటు వ్లాగ్స్. అయితే ఈరోజు మార్నింగ్ టైం ఇప్పుడు వచ్చేటప్పటికి 6:25 అవుతుంది. చలి అయితే బీభత్సంగా ఉంది. మీరు చూశారు కదా, పార్ట్ 1లో 11 degrees ఉంది. అదైతే ఇప్పుడు పార్ట్ 2లో ఇప్పుడు మార్నింగ్ 6:25కి 9 degrees ఉంది. చలి అయితే బీభత్సంగా ఉందన్నమాట. క్రౌడ్ అయితే అనుకున్న దానికి బీభత్సంగా వచ్చేసారు. మీకు సన్ రైజ్ నేను ఆల్రెడీ టైమ్ స్లాప్లో రికార్డ్ చేస్తూ ఉన్నాను, మీకు ఒక్కసారి చూపిస్తాను. సన్ రైజ్ అసలు సన్ రైజ్ కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చి నాకే చూస్తున్నాను. ఇప్పుడు మేము ఉన్నదానికంటే ఇంకొక 4 kilometers దూరంలో ఒక టాప్ వ్యూ ఒకటి ఉంది అనమాట. ఆ టాప్ వ్యూ చూడటానికి ఇప్పుడు మేము పైకి బయలుదేరాము. యాక్చువల్గా మేము నైట్ ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకున్నాము, కానీ ఇక్కడ స్పేస్ దొరకపోవడంతో కింద క్యాంపింగ్ చేయవలసి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక జబల్ జైస్లో టాప్ వ్యూ. ఇక్కడ మీకు ఒక బోర్డర్ లైన్ కానొస్తుంది కదా, ఆ బోర్డర్ లైన్కి అటుపక్క ఒమాన్ కంట్రీ ఉంటుంది, ఇటుపక్క దుబాయ్ ఉంటుంది అనమాట. అటు ఒమాన్ వెళ్ళాలంటే యాక్చువల్గా మనకి అక్కడ ఒమాన్ వీసా ఉంటే కనుక అటు వెళ్ళటానికి ఉంటుంది, లేదంటే ఇక్కడతో ఎండ్ అయిపోవాలి దుబాయ్. అలాగే ఈ యొక్క జబల్ జైస్ కొండకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అది ఏమిటంటే దుబాయ్లో కల్లా అత్యంత ఎత్తైన ప్రదేశం ఈ యొక్క జబల్ జైస్ మాత్రమే. ఈ జబల్ జైస్ యొక్క హైట్ వచ్చేటప్పటికి 1934 మీటర్ల హైట్లో ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 6345 ఫీట్ల హైట్లో ఉంటుందన్నమాట. అంతేకాకుండా చల్లగా ఉండే ప్రాంతం కూడా ఇది. క్యాంపింగ్ అయితే పూర్తయిపోయింది. రిటర్న్ ఫుజారాకి అయితే బయలుదేరిపోయాం అందరం ప్యాక్ చేసుకొని. ఇక్కడైతే దుబాయ్లో అయితే నిజంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎట్లా అంటే అసలు ఇది చెప్తే కాదు, చేస్తేనే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీకు. ఒక్కసారి హఫీజ్, నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇక్కడ? ఇట్ వాజ్ వెరీ నైస్. ద వెదర్ ఇస్ టూ కూల్. అలాగే రాజు గారు, మీకు ఎలా అనిపించింది ఇక్కడ? అసలు మామూలుగా లేదు. ఎట్లుందంటే అసలు రియల్లీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంతేకాకుండా అసలు నైట్ ఎంత చిల్లయ్యామంటే అంత చిల్లయ్యాం. ఉదయం లేవగానే ఆ సన్ రైజ్ చూడాలంటే అబ్బా సూపర్గా ఉంది. అండి ఎక్సలెంట్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంటే మనం రాత్రి రావాలా, నైట్ మొత్తం ఉండాలా, మార్నింగ్ మనం సన్ రైజ్ చూసుకుని వెళ్తేనే దీనికి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మీరు మిస్ చేసుకోవద్దండి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జర్నీ. చాలా బాగుంది. ఇది అనుభవిస్తే కానీ దీని యొక్క ఇది తెలియదు, కానీ అనుభవించి చూడ రాజా అన్నట్టుగా అనుభవిస్తేనే దాని మజా వేరే. కాబట్టి చాలా బాగుంది. అందరూ మరొకసారి మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం.
చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ మీ కృష్ణ.